ఏమాత్రం సీరియస్నెస్ లేని జగన్ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్న వైసీపీ అధినేత నాయకుడిలో నిర్లిప్తత, పార్టీ నాయకుల్లోనూ నిరాశలే. ప్రతి ప్రజా సమస్యను హైలైట్ చేస్తున్న బీసీవై పార్టీ, బీసీవై పోరాటాల్లో పావు వంతు కూడా పాత్ర లేని వైసీపీకి ఈ 11 సీట్లు కూడా అనవసరంగా ఇచ్చామని ఫీల్ అవుతున్నారు ప్రజలు. వైఎస్ జగన్ నిర్వాహకం చూసి, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు చూసి 40% ఓట్లు ఎలా ఇచ్చామా అని ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. గెలిచి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వచ్చింది లేదు, ప్రజా సమస్యలపై పట్టించుకున్నది లేదు. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో పార్టీని వదిలేశారని ఆ పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ముమ్మాటికి జగన్ ప్రభుత్వానిదే తప్పు, కల్తీ నిజం అని సిబిఐ నివేదిక చెప్పింది. దీంతో తప్పించుకోలేని పరిస్థితుల్లో జనం ముందుకు రావడం లేదని చర్చించుకుంటున్నారు. పోనీ జరిగిందేంటో చెప్పడానికైనా జనంలోకి రావాలి కదా, ఇలా పార్టీని వదిలేస్తే ఎలా అని మాట్లాడుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై పోరాటంలో బీసీవై పార్టీనే ఒక అడుగు ముందుంది. ఇక విశాఖలో గీతం యూనివర్సిటీ భూదందా పైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిశ్శబ్దంగానే ఉన్నారు. 5,000 కోట్ల రూపాయల విలువైన 55 ఎకరాల భూమిని గీతం యాజమాన్యానికి అప్పనంగా అప్పగిస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు వైఎస్ జగన్. చంద్రబాబు, నారా లోకేష్ కలిసి చేస్తున్న ఈ భూపందారంపై బీసీవై పార్టీనే ఇంకాస్త గట్టిగా ప్రశ్నించింది. విశాఖ ప్రజల తరఫున గళం విప్పింది. గతంలోనూ ఇదే గీతంకు 79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేశారని చాటి చెప్పింది. ఇలాంటి ప్రయత్నమేది తమ నాయకుడు జగన్ చేయడం లేదు అని గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నాయకులు. జగన్ నాన్ సీరియస్నెస్ పై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా నిర్వహించకపోతే ఎలా అని మదనపడిపోతున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కు అప్పగించే అంశాన్ని ఏనాడో వదిలేశారు. కల్తీ మద్యం వ్యవహారంపై వేళ్లన్నీ వైసీపీ నేతల వైపే వెళ్తున్నాయి. చివరికి తాడేపల్లి ప్యాలెస్ వైపు తిరిగేలా ఉంది. కనీసం దానిపై కూడా స్పందన లేదేంటని మొత్తుకుంటున్నారు నేతలు. ఇలా వైఎస్ జగన్ దేన్ని సీరియస్ గా తీసుకోకపోవడంపై పార్టీ నాయకుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రజా సమస్యలపై పోరాటంలో బీసీవై పార్టీ దూసుకెళ్తుండడం కూడా వైసీపీని మరింత కలవరపెడుతోందనే చెప్పాలి.